హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ పేరు యువకింగ్ ఛానల్. ఈరోజు మళ్ళీ నిన్న ఒక మొబైల్ తీసుకున్నాం కదా, సో అదేవిధంగా ఈరోజు ఏంటంటే మోటో G34 అనమాట. ఇది మొబైల్ నేను మీకు అన్బాక్సింగ్ చేద్దామని తీసుకొచ్చాను. సో మీరందరూ ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? దీన్ని కట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్, మోటో G34 ఓకేనా, 5G మొబైల్ అనమాట. చూడండి, మోటో G34 మొబైల్ మీకు నచ్చిందని నేను అనుకుంటాను. అంటే ఇంకా చూపిస్తాను దీనిలో, ఓకేనా? మోటో G34 దీన్ని కూడా కట్ చేయాలి, ఒకసారి కట్ చేద్దాం. దీనిలో స్పెషల్ ఏంటంటే చూద్దాం వీడియోలో. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి మోటో G34 5G మొబైల్, ఓకేనా? అండ్ డాల్బీ ఐటమ్స్ ఉంది. అదేవిధంగా 5G మొబైల్, 50 MB కెమెరా, 120Hz డిస్ప్లే అనమాట. డాల్బీ ఐటమ్స్. ఓకే, ఎంత ఎందుకులే కానీ ముందు మొబైల్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మొబైల్, ఇది మొబైల్, ఓకేనా? చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది మొబైల్లో. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఎలా ఉండేది అనమాట. అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉండేది ఏంటంటే, అంటే ఎంత స్పీడ్గా రన్ అవుతుంది సిస్టమ్ అనేది కూడా. అది కూడా చూడండి, స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, జస్ట్ మీ అందరూ కూడా మేము ఆన్లైన్లో మేమేం చేస్తున్నామంటే కొన్ని మొబైల్ అంటే వాడుకున్న మొబైల్ని ఎక్స్చేంజ్ చేసేసుకుని ఇలా లేటెస్ట్ మొబైల్గా తీసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఆన్ చేశాను, ఇది కొన్ని సెటప్ చేశాను అనమాట. చూస్తున్నారా? కెమెరా మనకు కావాల్సింది ఎక్కువ కెమెరా కాబట్టి ఇది కొంచెం చూడండి. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనమాట, ఎక్సలెంట్గా ఉంది. సూపర్. దీని పేరు పెట్టక్కర్లా, ఎందుకంటే మీకు కెమెరా దానిలో అర్థం కావట్లేదు కాబట్టి కెమెరా బాగానే ఉంది కెమెరా పరంగా. అంతేకాకుండా దీని ఫీచర్స్ చెప్పాలంటే కనుక 128 అనమాట. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ అనమాట. సో అంతేకాకుండా మొబైల్ అయితే కనుక చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా కెమెరాలు రెండు కెమెరాలు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మొబైల్ కూడా లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే 2 కెమెరాలు అవుతున్నారు. సో అదేవిధంగా దీనికి కూడా అప్డేట్ వర్షన్ లాగా 2 కెమెరాస్ ఇచ్చేసి నెంబర్ 1కి ఇచ్చాడు అనమాట. సో మీ అందరికీ ఈ మొబైల్ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి తక్కువ బడ్జెట్లో ఎవరికి కావాలనుకున్నా సరే ఈ మొబైల్ ట్రై చేయొచ్చు కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేశానంటే, నిన్న చూపించిన మొబైల్ ఏమో 16,000 పడింది కదా, ఇది ఏమో ఓన్లీ 11,000 పడింది. నిన్న చూపించిన మొబైల్కి దీనికి తేడా ఏంటంటే, నిన్న చూపించిన దానికి దీనికి స్నాప్డ్రాగన్ సేమ్ ఒకటే 695 అనమాట. అంతేకాకుండా దీని యొక్క ఫీచర్ అనేది డాల్బీ ఐటమ్స్ మాత్రం అదిరిపాటుగా ఉందన్నమాట. సూపర్. తక్కువ బడ్జెట్లో కనుక ఎవరైనా సరే కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ మొబైల్కి ఇంకా పేరు పెట్టక్కర్లేదు అది. సో అంతేకాకుండా దీనిలో వచ్చింది మీకు చూపించలేదు కదా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే మొబైల్ అన్నిటికీ కూడా ఏటికి ఇవ్వట్లేదు అనమాట ఛార్జర్లో. దీనికి చూడండి, OG ఛార్జర్ ఇచ్చాడు, అంతేకాకుండా కేబుల్ ఇచ్చేసాడు అనమాట. ఇక ఎటువంటి ఇబ్బంది లేదు. మీ తక్కువ బడ్జెట్లో నెంబర్ 1 మొబైల్ తీసుకోవచ్చు ఎవరైనా సరే. మోటో G34 అనమాట మొబైల్. పౌచ్ లేదు, స్క్రీన్ గార్డ్ లేదు. పౌచ్ అండ్ పౌచ్ కేస్ మీకు తెలుసు కదా, అవి 2 రాలేదన్నమాట. దీని ఒకటి మైనస్ ఏంటంటే అవి 2 రాలేదు అంతే. సో మొబైల్ అయితే కనుక నెంబర్ 1, మీరు అందరూ కూడా ట్రై చేయండి. తక్కువ బడ్జెట్లో మొబైల్, లైట్ వెయిట్, బాగుంది.